రాక్షసులకు గురువుగా కలిగాడు. శివుడి యొక్క వరం పొంది మృత సంజీవిని పొందగలిగాడు. అలాగే చంద్రగ్రహణం రోజున మరీచి మహర్షి బృహస్పతికి అనుగ్రహించాడు ఈ మంత్రాన్ని. బదరికావనంలో బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇచ్చాడు ఉపదేశం. అలాగే క్షీరసముద్ర తీరంలో ఆస్తికుడికి తండ్రి జరత్కారు ఇచ్చాడు ఈ మంత్రాన్ని. మేరు శఖరం మీద విభాండక మహర్షి తన కొడుకైన ఋష్యశృంగుడికి ఇచ్చాడు. శివుడు కణాదుడికి గౌతముడికి ఇచ్చాడు. సూర్యుడు కాత్యాయనుడికి యాజ్ఞవల్కులకు ఆదిశేషుడికి ఈ మంత్రం ఇచ్చారు. అలాగే ఆదిశేషుడు తర్వాత పాతాళ లోకంలో పాణినికి ఈ మంత్రం ఇచ్చాడు. భరద్వాజుడికి ఇచ్చాడు. శకటాయనుడి అనేవాడికి ఇచ్చారు. అందువల్లే పాణిని అనే ఆయన తర్వాత వ్యాకరణ సూత్రాలు రాశాడు. భరద్వాజుడైతే విమాన శాస్త్రం ఆయనే కనుక్కున్నది, విమాన తయారీ. నారద మూలమంత్రాన్ని 4 లక్షలు నిష్ఠతో జపించినట్లయితే మంత్రసిద్ధి తప్పకుండా కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందా బృహస్పతితో సమానుడవుతాడు అన్నాడు. నారద గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైనటువంటి సరస్వతీ కవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా నీకు చెబుతాను విను అన్నాడు. భృగు మహర్షి, హే బ్రహ్మన్, సర్వజ్ఞ, సర్వేశ, సర్వపూజిత, నాకు సరస్వతీ కవచాన్ని అనుగ్రహించు అన్నాడు. అప్పుడు ఆయన, వత్స భృగు, సర్వవాంఛాప్రదమైనటువంటి ఈ సరస్వతీ కవచాన్ని నీకు ఉపదేశిస్తాను, గ్రహించు అని పూర్వం శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షంతో సమానం, అయితే అత్యంత గోపనీయం. ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. కనీ విని ఎరగనటువంటి మంత్రాక్షతాలు ఇందులో ఉన్నాయి. ఈ కవచాన్ని ధరించి శుక్రాచార్యుడు సర్వదైత్యులకు గురువయ్యాడు. బృహస్పతి దేవగురువై బుద్ధిమంతుడయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు, ఇందాక మనం చెప్పుకున్నాం. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు. అయితే ఈ కవచానికి ప్రజాపతి స్వయంగా ఋషి బృహతి ఛందస్సులో రచించారు. ఇది సాక్షాత్తు ఆ శారదాంబికయే దేవత. దీనికి అంటే ఒక్కొక్క ఆ కవచానికి ఋషి ఉంటాడు, ఛందస్సు ఉంటుంది, దేవత ఉంటుంది. బీజాక్షరాలతోటి సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు అన్నాడు. ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. శ్రద్ధాళువులో విందాం. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, శిరో మే పాతు సర్వతః. ఓం వాగ్దేవతాయై స్వాహ, ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహ ఇతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం హ్రీం భగవత్యై స్వాహ, నేత్రయుగ్మం సదావతు. ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ, నాసాం మే సర్వదావతు. హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహ, చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిచ్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహ, వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహ, మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం
వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం హ్రీం వాగాధిష్టాతృదేవ్యై స్వాహా మాం సర్వదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా అగ్నిదిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సదాభవతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణోవతు. ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు. ఓం ఐం క్రీం క్లీం గజ్జవాసిన్యై స్వాహా మామూర్తతేవతు. ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహా ఐశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు. హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా అధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా సర్వతోవతు. ఇది అమ్మవారి యొక్క కవచం. దీన్నే సరస్వతీ కవచం అని అంటారు. అంటే అమ్మవారు ఈ బీజాక్షరాలతోటి ఎవరైతే జపం చేస్తారో ధ్యానం చేస్తారో వాళ్ళని శిరస్సు కాపాడమని, ఫాలభాగం కాపాడమని, చెవులు, శ్రోత్రం అంటే చెవులు, అలాగే 2 కళ్ళు, ముక్కు, అలాగే పెదవులు, దంతపంక్తి, కంఠం, స్కంధం అంటే స్కంధాలు, ఈ భుజాలు పైన, వక్షం, నాభికమలాన్ని, హస్తాలని, పాదయుగ్మాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, అలాగే అష్టదిక్కులు అంటే 4 దిక్కులు, 4 మూలలు, అలాగే పైనుండే ఆకాశం, కిందుండే భూమి, మొత్తం 10 దిశలు. ఈ 10 దిశల నుంచి వచ్చే వాటన్నిటి నుంచి అమ్మని కాపాడమని ఈ యొక్క స్తోత్రం యొక్క అర్థం స్థూలంగా చెప్పుకుంటే అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు భృగు మహర్షి. నాయన భృగు, ఈ సరస్వతీ కవచానికే విశ్వజయము అనేటువంటి ఇంకో పేరు కూడా ఉంది. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడు యొక్క ముఖత నేను విన్నాను అన్నాడు బ్రహ్మ. అంటే సూర్యుడు ఎంత సనాతనుడో చూడండి. ఎందుకని ఆయనే సూర్య నారాయణుడు, ప్రత్యక్ష దేవుడు మనకు ఆయన. అంటే సర్వ విద్యలకు కూడా అధిదేవత. హనుమంతుడు అంతటి వాడు కూడా సూర్యుడి దగ్గర శిష్యరికం చేసి 4 వేదాలు, నవవ్యాకరణ పండితుడైనాడని మనకు శ్రీమద్ రామాయణం చెబుతోంది. ఇప్పుడు నీ మీద ప్రేమతోటి నీకు ఉపదేశించాను. ఇది రహస్యమైంది, ఎవరికి పడితే వాళ్లకు ఉపదేశించకూడదన్నాడు. దీన్ని 5 లక్షలు చేపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. వాడు బృహస్పతితో సమానుడవుతాడు అని ఈ యొక్క సరస్వతి కవచాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు బృహస్పతికి. నాయన నారద మహర్షి, వైకుంఠంలో నారాయణుని చేరింది కదా సరస్వతి. ఆ కృష్ణుడి యొక్క ఆదేశం ప్రకారం చతుర్భుజుడి దగ్గరికి వెళ్ళమన్నాడు కదా. అలా ఉంటుంటే సరస్వతికి ఒకరోజు గంగాదేవితోటి కలహమైంది. గంగా అక్కడే ఉంది, లక్ష్మి అక్కడే ఉంది. ఈ ముగ్గురు కూడా ఆ జగదంబ యొక్క స్వరూపాలే. గంగ ఇచ్చినటువంటి శాపం వల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది.
ఆమె పుణ్యతీర్థ స్వరూపిణి అయింది. సరస్వతీ నదిలో మునిగి ఎవడైతే చక్కగా 3 సార్లు మునిగి స్నానం చేస్తాడో వాడు ఎంతటి పాపాత్ముడైనా సరే పాపాలన్నీ పటాపంచలై విష్ణులోకంలో విష్ణుమూర్తి సన్నిధిలో నివాసం పొందుతాడు. అలాగే ఆ విష్ణుమూర్తితోటి సారూప్య పొందుతాడు. అంటే ఆయన రూపం లాంటి రూపం వస్తుంది. సరస్వతీ మంత్రాన్ని ఈ నదీ తీరంలో ఒక్క నెలపాటు జపిస్తే మహామూర్ఖుడు కూడా కవీంద్రుడవుతాడు. మరి నిరంతరం ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండనే ఉండదు. అంటే గర్భవాస దుఃఖం ఉండదు అని చెప్తూ ఉన్నాడు నారాయణ మహర్షి నారదుడికి. అప్పుడు నారదుడు ప్రశ్న వేశాడు, ఓ నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు కదా, వాళ్ళిద్దరికీ తగాదా ఎందుకు వచ్చింది? ఆ ముగ్గురిని లక్ష్మీదేవితో సహితంగా హాయిగా ఉండమని చెప్పాడు కదా, ఆ ఇద్దరిని, గంగను సరస్వతిని విష్ణుమూర్తి ఆ కృష్ణుడు, మరి ఎందుకు వాళ్ళకి తగాదా వచ్చింది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అన్నాడు. నాయన బ్రహ్మకుమార నారద, అతి పురాతనమైన అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఆ గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను వినమన్నాడు. వాళ్ళ ముగ్గురికి తగాదా వచ్చిందంటే మానవ కళ్యాణం కోసం అది లీల. తెలుసుకుందాం, దానివల్ల ప్రయోజనం మనం ఏం పొందుతాము. శ్రద్ధగా విను, మీరు కూడా శ్రద్ధగా వినండి. లక్ష్మి, సరస్వతి, గంగా ఈ ముగ్గురు కూడా ఆ చతుర్భుజ విష్ణుమూర్తికి ఆ లోకంలో ఆయన్ని సేవించుకుంటూ ఉన్నారు. అంటే భార్యలుగా ఉన్నారంటే శక్తులుగా ఉన్నారని అర్థం చేసుకోండి. భార్య అంటే లౌకికంగా అర్థం చేసుకోవద్దని చెబుతున్నాను నేను మళ్ళీ. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే ఒయ్యారంగా క్రీగంటి చూపులు విసురుతోంది. ప్రభువు గమనించాడు, స్పందించాడు. వెంటనే తన చూపులు కూడా కలిపాడు. వీళ్ళిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతి ఇద్దరు చూస్తున్నారు. లక్ష్మీదేవి మనకెందుకు లేని ఓర్పుతో ఊరుకుంది. కానీ సరస్వతీదేవి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గింజుకుంది కాసేపు. అప్పుడు సత్తస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందుస్తూ ఆ సరస్వతిని ఓదార్చింది, సర్ది చెప్పింది. అయినా కూడా సరస్వతి వినలా, ఊరుకోలా. ఆమె కోపం తారాస్థాయికి ఎత్తుకుంది. వెంటనే మాట్లాడటం మొదలుపెట్టింది. మగడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమబుద్ధి ఉంటుంది కదా. కలుడిదంతా పక్షపాత బుద్ధి తెలిసిందిలే నాథా నీకు ఆ గంగాదేవి పట్ల అధికంగా మక్కువ ఉన్నట్టు. లక్ష్మీదేవి అన్నా నీకు అధికమే ప్రేమ, నేనంటేనే అలుసు, నీకు బొత్తిగా పనికిరాని దాన్ని. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓర్పు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు తనవాడినేని ఆవిడ ధీమ. అందుకే నన్ను ఊరుకో అని ఓదారుస్తుంది. ఎందుకులే ఈ ఓదార్పులు అవసరం లేదు, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని అనుకోని ప్రయోజనం ఉంది? అనురాగంలో భర్తృవంచిత జీవితం నిష్ఫలం కదా. నిన్ను అందరూ కూడా సత్వగుణ స్వరూపుడని కీర్తిస్తుంటారే, వాళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత అజ్ఞానులో. వాళ్ళకి వేదం తెలియదు, నీ మధ్య అంతకంటే తెలియదు అంటూ దులిప్పడేసింది. ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింత రెచ్చిపోతుందని భావించాడు శ్రీమన్నారాయణుడు. మౌనంగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. మనం కూడా గమనించాలి, ఎప్పుడైనా భార్యతో తగాదా వస్తే నోరు మూసుకొని అవతలకి వెళ్ళిపోతే కాసేపటికి శాంతిస్తుంది ఆమె. విష్ణుమూర్తే చెప్పాడు మనకి ఉపాయం. అతను వెళ్ళగానే చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి రెచ్చిపోయింది. హే నిర్లజ్జే హే సకామే స్వామి గర్వం కరోషి కిం అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయుతుమిచ్చసి. ఓ సిగ్గులేనిదానా, గంగాదేవిని అంటున్నది సరస్వతి.
కామం కళ్ళెక్కిన దాన కళకెక్కింది. మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నాను గర్వపడుతున్నావా? విర్రవీగుతున్నట్టున్నావు, ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని ఇప్పుడే అణుస్తాను. నీ మగడ చూస్తూ ఉండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తా. చూడండి ఏం మాట్లాడిందో. ఇలా నోరు పారేసుకుంటుంది. నోరు పారేసుకుని ఊరుకుంటే బాగుండేది. కోపం పట్టలేక గబగబా వచ్చి గంగాదేవి జుట్టు పట్టుకోపోయింది. వెంటనే లక్ష్మీదేవి మధ్యలో నిలబడింది. ఇద్దరికి గట్టిగా మందలించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది అడ్డం పడేసరికి. ఇంతకుముందు ఓదార్చిన, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తన కోపం తీర్చుకోవడానికి వెళుతుంటే అడ్డం పడింది. ఆ గంగాదేవి మీదకి వెళ్లకుండా. లక్ష్మీ దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతూ ఉంటే నోరు మెదకపోగా నన్ను వారిస్తున్నావా? ఒక చెట్టులాగా ఒక నదిలాగా అడ్డు నిలుస్తావా అన్నది. చూడండి అక్కడ అర్థం. ఒక చెట్టులాగా అడ్డం నిలబడ్డావు, ఒక నదిలాగా అడ్డం పడుతున్నావు. సరే, ఒక చెట్టువి ఒక నదివి అయిపో. ఇది నా శాపం. ఆహా, శాపం మనందరికీ అనుగ్రహం. ఎందుకో తర్వాత తెలుసుకుందాం. ఓ చెట్టు అయిపోమన్నది, ఒక నది అయిపోమన్నది. లక్ష్మీదేవికి కూడా దుఃఖం కోపం రెండూ వచ్చాయి. ఎంతో ఓర్పుతా ఉన్నా కూడా శాపం పెట్టేసరికి నిభాయించుకుంది. కాసేపు ప్రతిశాపం ఇవ్వాల. తన చేతిలో ఉన్న సరస్వతి చేయిని విడిచిపెట్టలేదు. దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకు మహోన్నతంగా కనపడింది. ఎందుకని? శాపం పెట్టకుండా తనకు అండగా నిలబడింది. తను దూషించినా తనని శాపించినా కూడా ఆ సరస్వతీదేవిని ఏం చేయలే. అలాగే సరస్వతి చేయి విడిచిపెట్టకుండా పట్టుకుంది. పద్మ, ఈ సరస్వతిని వారించొద్దు, విడిచిపెట్టు. రాని ఏం చేస్తుందో చూద్దాం. చెయ్యని. పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఏమి నైజం. మా ఇద్దరి ప్రభావాన్ని ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది ఈరోజు. మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టులై ఆ సరస్వతీదేవిని శాపం పెట్టింది. ఓ సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కాబట్టి నువ్వు కూడా అదే విధంగా నదీ రూపం పొందు. భూలోకంలో పాపాత్ముల మధ్యన ప్రవహించు. వాళ్ళందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. చూడండి వాళ్ళ లీల, వాళ్ళ ముగ్గురు యొక్క అద్భుతమైన లీల. ఆ లీలకి కల్పించిన వాడు నారాయణమూర్తి. అంతా పైనుంచి నడిపించేది జగన్మాత. ఇవన్నీ మర్చిపోకూడదు మనం. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. వెంటనే తడుముకుండా, వెంటనే ఒక్క క్షణం కూడా ఆకుండా ప్రతిశాపం ఇచ్చేసింది గంగకి. ముందు లక్ష్మీదేవిని శపించింది, ఒక చెట్టుగా ఒక నదిగా అయిపోమ్మని. తర్వాత గంగాదేవి కోపం వచ్చి సరస్వతిని కూడా నది అయిపోమ్మన్నది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మురాల అన్నది. అంటే గంగను కూడా భూలోకానికి వెళ్ళమని సరస్వతీదేవి శపించింది. చూశారా? అంటే వాళ్ళ ముగ్గురు పరస్పరం శాపాలు పెట్టుకోవటం వల్ల భూలోకంలో మన అందరికీ అద్భుతమైన ప్రయోజనాలు సమకూరినాయి. లీలని చెప్పే కదా. అంతలోకి ఇదంతా పూర్తయిన తర్వాత కానీ రాడు కదా ఆయన. కావాల్సింది ఆయనకు అదేగా. అప్పుడు నారాయణమూర్తి వచ్చేశాడు అక్కడికి. వస్తూనే సరస్వతీదేవిని చేతుల్లోకి తీసుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు, మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. వాళ్ళ ముగ్గురు కలహానికి, శాపాలకి ఆ రహస్య కారణాన్ని అప్పుడు వివరించాడు స్వామి. లక్ష్మి, శ్రద్ధగా వినండి. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి యొక్క గృహంలో కళాంశ రూపంతో అయోనిజగా అవతరించు. అంటే యోని గర్భం నుంచి కాదు, అయోనిజగా అతని కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. ఎందుకని? నా అంశతోటి అవతరించేటటువంటి శంఖచూడు అనేటువంటి అసురుడికి భార్య అవుతావు.
అటుపైన కొంతకాలానికి మళ్లీ నన్ను చేరుకుందువు గాని. అలాగే తులసి అనేటువంటి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూపాన భారతదేశంలో అవతరిస్తావు. అలాగే నీ శిరోజాలు నది రూపంలో అవతరిస్తాయి అని గంగ వైపు తిరిగాడు. హే గంగే, నువ్వు కూడా సరస్వతీదేవి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరిస్తావు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రీకరిస్తావు. భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి నిన్ను తన వెంట భూలోకానికి తీసుకొస్తాడు. అప్పటి వరకు ఆకాశంలోనే ఉంది గంగ, మందాకిని అనేటువంటి పేరుతోటి. ఆమెనే దివిజ గంగా అంటాం. అప్పటి నుంచి నిన్ను భాగీరథి అనేటువంటి పేరుతో పిలుస్తారు, ప్రఖ్యాతి వహిస్తావు. నా అంశ అయినటువంటి సముద్రుడికి భార్య అవుతావు. ఎందుకని అన్ని నదులు సముద్రంలో కదా కలుస్తాయి. సముద్రుడు సాక్షాత్తు విష్ణు అంశ, లేకపోతే భరించగలడా? అలాగే నా అంశతో అవతరించే శంతనుడికి ఇల్లాలు అవుతావు. తర్వాత ద్వాపరంలో జరుగుతుంది ఈ కథ. మనం చెప్పుకున్నాం మొట్టమొదట్లో ప్రథమ అధ్యాయం వాటిల్లోనే వచ్చింది, ప్రథమ స్కంధంలో. అంటే విష్ణుమూర్తి అంశతోటి శంతనుడు పుట్టాడు. ఆ శంతనుడికి గంగాదేవి ఇల్లాలు అవుతుంది. 8 మంది బిడ్డలను కనదు కదా. ఆ చివరి వాడే భీష్ముడు, మనం చెప్పుకున్నాం. సరస్వతి, గంగా శాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారతావనిలో నదిగా అవతరిస్తావు. సవతులతోటి కలహాలను అనుభవిస్తూ సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు. తర్వాత అందుకనే ఆ సరస్వతి నది మానా అనేటువంటి దగ్గర మనకి కనిపిస్తుంది. తర్వాత అక్కడ అంతర్ధానం అయిపోయి ఆ త్రివేణి సంగమంలో కలిసిపోతుంది. అక్కడ మనకి అక్కడి నుంచి కనపడదు సరస్వతీ నది. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. వైకుంఠంలో పద్మ, క్రోధరహితవై శాంత సత్వ స్వరూపిణివై మహాసాధ్వివై ధర్మచారిణివై సుశీలవై పరమ పావినివై అందరి యొక్క ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. అందుకని ఇప్పటికీ గంగాహారతి అని మనకు ఆ కాశీలో జరుగుతుంది అద్భుతంగా. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలో ప్రతి కల్పంలో కీర్తింపబడతారు. ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం కూడా చేస్తున్నాను అని విష్ణుమూర్తి అంటున్నాడు. అద్భుతమైన ఉపదేశం ఇది. అందరూ భార్యాభర్తలు చక్కగా విని వాళ్ళ జీవితాల్లో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే వాళ్ళ జీవితాలు సుఖమయం అవుతాయి. ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడులాగా ప్రవర్తిస్తుందో ఆ ఇంటిలో అన్ని అశుభాలే ఉంటాయి. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం అవుతుంది. జగడాల మారి భార్యతో కాపరం చేసే కంటే అడవులకు పోవడం ఉత్తమం. కడుపు నిండా తినడానికి తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి అడవిలో అయితే. మనశ్శాంతిగా ఉండొచ్చు. గయ్యాళి భార్యతో వేగడం కంటే నిప్పుల్లో దూకడం నయం. పులులు సింహాల మధ్య బతకడం చాలా తేలిక. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండడం ఉత్తమోత్తమం. అది కూడా చెప్పాడు. ఆయనకు 3 పేళాల వల్ల కదా ఇలా వచ్చింది. అందుకని కలియుగంలో బహుభార్యాత్వం లేదు. అలాగే ఆ ఒక్క భార్య కూడా గుణవతి శీలవతి అయితే చాలు. ఆ పురుషుడు జన్మ ధన్యమైనట్లే. అంతటి సుఖి ఇంకొకడు ఉండడు అని చెప్తూ, ఏక భార్య సుఖీ నైవ బహుభార్య కదాచన గచ్చ గంగే శివస్థానం బ్రహ్మస్థానం సరస్వతి సుసాధ్యాయస్య పత్నీ చ సుశీలా చ పతివ్రత ఇహ స్వర్గే సుఖం తస్య ధర్మో మోక్ష పరత్ర చ పతివ్రతాయస్య పత్ని సచ ముక్తః శుచి సుఖీ జీవన్మృతో శుచి దుఃఖీ దుశీలా పతిరేవచ. దీనికి అర్థం చూద్దాం. బహుభార్యలు ఉండడం ఎంత వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధం,
వేద విరుద్ధం కూడా. అందులోనూ సవతులు ఒకే చోట ఉండడం మరింత నరకం. దానికి నేనే ఉదాహరణ. అందుచేత గంగా, నువ్వు శివుడి యొక్క స్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అప్పుడు అందరికీ సుఖంగా ఉంటుంది ఈ ఏర్పాటు అన్నాడు. మనకు కొంచెం అనుమానం వస్తుంది. ఇదేంటి, విష్ణుమూర్తి భార్య బ్రహ్మకు భార్య కావటం ఏంటి? బ్రహ్మ భార్య అలాగే విష్ణుమూర్తి మరొక భార్య శివుడి దగ్గర ఉండటం ఏంటి అని. ఆ ముగ్గురు వేరు వేరు కాదు, ఒక్కటే రూపము. అలాగే భారతంలో కూడా 5 పాండవులు ఉంటారు, 5 ఒకే భార్య. అక్కడ పంచకన్యోపాఖ్యానం అని అద్భుతమైన ఉపాఖ్యానం మనకి వస్తుంది. వ్యాసమహర్షి చెప్తాడు ఆ దృష్టోద్యుమ్నుడి యొక్క తండ్రికి, ద్రుపద మహారాజుకి. అంటే వాళ్ళు 5 కూడా ఇంద్రుడి యొక్క స్వరూపాలే, వాళ్ళు వేరు కాదు. ఇక్కడ కూడా ఒకటే ఉండేది, ఒక్కటే శక్తి, పరమాత్ముడు అనుకున్నాం మనం. ఆ పరమాత్మే శ్రీకృష్ణుడు అని మనం అనుకుంటున్నాం. జగన్మాతే ఆ శ్రీకృష్ణుడు, ఎవరో కాదు. ఆయన 3 రూపాలు. విష్ణు రూపంలో పోషిస్తాడు, బ్రహ్మ రూపంలో సృష్టిస్తాడు, రుద్ర రూపంలో లయ చేస్తాడు. కాబట్టి అన్నీ ఆయనే. అందువల్ల ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ 1-2 స్కంధాల్లో. ఈ 3 త్రిమూర్తులు జగన్మాత దగ్గరికి వెళ్లి ఆ క్షీర సముద్రంలో 3కి 3 శక్తుల్ని తనలో నుంచి తీసి ఇచ్చిందని మనం చెప్పుకున్నాం. అదే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి. ఇక్కడ కూడా గంగాదేవి కూడా సాక్షాత్తు హిమవంతుడు కూతురే. హిమవత్ పర్వతం మీద నుంచి పుట్టింది కదా. అందువల్ల ఇవన్నీ చెప్పాడు. శ్రీహరి మాటలు విని 3 కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరితో ఒకరు కౌగులించుకొని విలపించారు. శాపాలు, భూలోక నియమాలు, నదీ రూపాలు తలుచుకుని విలపించారు కాసేపు. క్రమంగా తేరుకున్నాడు వాళ్ళు. జగన్నాథుడిని బతిమిలాడారు. మొట్టమొదట సరస్వతీదేవి నోరు విప్పింది. నాథ, నాకు శాప విమోచనం అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించడానికి సమర్థులైన వాళ్ళు. మీరు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు విడిచిపెడతానంది. గంగాదేవి అందుకుంది, జగన్నాథ, నేనేం తప్పు చేశాను నన్ను విడిచిపెడుతున్నావు? నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను అని ఆమన్నది. లక్ష్మీదేవి, హృదయేశ్వర, నువ్వు శుద్ధ సత్వస్వరూపుడివి. నీ కోపమా చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నువ్వు ప్రసన్నుడివిగా ఈ ఇద్దరి పట్ల దయ చూపించు. ఎంత గొప్ప తల్లో చూడండి. ఆమె మంచి మగడికి ఓదార్పే కదా గొప్ప గుణం అన్నది ఆమె. నాథ, భారతీయ శాపం వల్ల, నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నాను. సరే, అవతరిస్తాను. అయితే నేను ఎంతకాలం ఉండాలి అక్కడ? మళ్లీ నీ సన్నిధానానికి నేను ఎప్పటికీ వచ్చి చేరగలుగుతాను? నదీ రూపం ధరించాలి అంటే మహాపాపులందరూ వచ్చి మునకలు వేస్తుంటారే, వాళ్ళ పాపం అంతా కూడా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ మహాపాపాల నుంచి నాకు విముక్తి ఎట్లా? అలాగే ధర్మధ్వజుడి యొక్క ఇంట కూతురిగా తులసి రూపాన్ని ధరించమన్నావు, ధరిస్తాను. ఆ జన్మను అనుభవిస్తాను. మళ్లీ నీ పాదపద్మాల చెంతకు నేను ఎప్పుడు చేరుకుంటాను స్వామి? ప్రభు, నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్షరూపాన్ని నేను ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్క ముక్క చెప్పు. నువ్వు కృపానిధివి కనుక నాకు, గంగా, సరస్వతులకు శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి మళ్లీ ఎప్పుడు రాగలుగుతామో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మసదనానికి, గంగను శివసదనానికి పొమ్మన్నావు. ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి యొక్క పాదాల మీద పడి ఓలు ఓలును విలపించింది. అచ్యుతుడు ప్రసన్నుడైనాడు. సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థన మన్నిస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశ రూపంతో భారతదేశంలో నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంతో బ్రహ్మసదనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలాగే గంగాదేవి భగీరథుడి వెంట కళాంశ రూపంలో నదిగా భారతదేశానికి వెళుతుంది.
3 లోకాలను పవిత్రీకరించడానికి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్లే దారిలో కైలాసంలో శివుడి యొక్క జటాజూటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా ఇలాగే కళాంశ రూపంలో పద్మావతి నదిగా, తులసీ వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు. అందుకనే భారతదేశం అంత గొప్పదైంది. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు ముగ్గురు కూడా తిరిగి పరిపూర్ణ రూపాలతోటి ఈ వైకుంఠానికి చేరుకుంటారు. మీరు చింతించడం మానుకోండి. అందుచేత మీ మహిమలు లోకానికి వెల్లడి కావడం కోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండి. ఇది నా లీల, జగన్మాత యొక్క ప్రణాళిక. నారాయణ మంత్రోపాసకులైనటువంటి సజ్జనుల యొక్క దర్శన, స్పర్శన, స్నాన ఆవాహనలతోటి మీరు పాప విముక్తులవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానం చేసినా కూడా ఒక్క సజ్జనుడు స్నానం చేస్తే చాలు, ఆ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల యొక్క దర్శన స్పర్శనాలతోటి మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాకమైన నదీ తీర్థాలన్నీ పరిపోతాలవుతాయి అన్నాడు విష్ణుమూర్తి. కాబట్టి భగవద్భక్తులు గనక స్నానం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి అని అత్యద్భుతమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని మనకి సూత పౌరాణికుడు శౌనకాదులకి చెబుతూ ఉంటే, నారద మహర్షికి నారాయణ మహర్షి చెబుతూ ఉన్నాడు బదరికాశ్రమంలో. ఆ జగన్మాత అనుగ్రహంతో నేను మీకు చెబుతున్నాను. అలాగే జనమేజయుడికి వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. మరి తక్కినటువంటి విశేషాలతోటి మళ్ళీ మనం రేపటి రోజు కలుసుకుందాం. అంతవరకు మరి దేవీ భాగవతానికి మనకి వియోగం సంభవిస్తుంది. రేపటి రోజున కలియుగ లక్షణాలు, అలాగే పంచమహాపాతకాల గురించి మరి అత్యద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి దేవీ భాగవతం నవమ స్కందంలో. మరి భూదేవికి సంబంధించింది, వరాహస్వామి ఇచ్చినటువంటి వరాలు కావచ్చు, ఇలాంటి వృత్తాంతాలతోటి ఆ జగన్మాత కృపతోటి రేపు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.